ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పేదవాళ్ళు ఇవాళ గ్రామాల్లో వారి ఇళ్లలో వాడేటువంటి విద్యుత్ని అధ్యక్ష 200 యూనిట్ వరకు విద్యుత్ని ఉచితంగా అందించి మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి హరిజనులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు మరి రాష్ట్రంలో మరి ఉచిత 200 యూనిట్ విద్యుత్ని వాడకం ద్వారా సుమారుగా 53 లక్షల కుటుంబాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్తును వాడి 3,900 కోట్ల రూపాయలు ఇప్పటికే పేదలకు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందన్నటువంటి విషయాన్ని తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పథకం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మరి పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వం అయితే ఈనాడు 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఈ పథకాన్ని 10 లక్షల రూపాయలకు మరి పేదవాళ్లకు కార్పొరేట్లో వైద్యం అందించినటువంటి మరి గొప్ప అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. పేదవాళ్ళు వైద్యం కొరకు అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్తా ఉన్నారు ఈ రోజులలో. ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్ళేటువంటి సందర్భంలో వారికి ఆర్థికమైనటువంటి పరిస్థితులు మరి గ్రామాల్లో ఉన్నటువంటి ఎకరమో అర్ధ ఎకరమో భూములు అమ్మేసి మరి కనీసం వైద్యం కూడా చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి ఈనాడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా CMRF ద్వారా అధ్యక్ష సుమారుగా ఇప్పటికే మరి అనేకమైనటువంటి కుటుంబాలకు మరి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సుమారుగా 2,046 కోట్ల రూపాయలు మరి CMRF నిధుల ద్వారా పేద ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఒక ఆరోగ్యశ్రీనో అదేవిధంగా CMRFనే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మరో వరంగల్ లాంటి పెద్ద సిటీలలో అధ్యక్ష 3 టీమ్స్ ఆసుపత్రులను నిర్మించి అటు సనత్ నగర్ కావచ్చు, అల్వాల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు 3 పెద్ద ఆసుపత్రులను నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈనాడు పేదలకు వైద్యం అందించాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిని మరి పేదలకు అందించేటువంటి వైద్యం అందించేటువంటి గొప్ప ఆసుపత్రి. మరి అనేక మంది పేదలు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఉస్మానియా ఆసుపత్రి తప్ప ఇంకో ఆసుపత్రిలో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు అధ్యక్ష. అందుకనే ఇన్ని సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి విధానాన్ని ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మరి అధ్యక్ష ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమాలను అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో పేదవాళ్ళు రేషన్ కార్డుల కొరకు అధ్యక్ష, రేషన్ కార్డుల కొరకు మేము రోజు చూసాం అధ్యక్ష. కార్యాలయాల చుట్టూ తిరిగిన ఒక్క రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదవాళ్ళకి అర్హత కలిగినటువంటి ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. రేషన్ కార్డు ఇవ్వడమే కాదు అధ్యక్ష,
ఇవాళ కొత్త రేషన్ కార్డులతో పాటుగా మరి ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి 6 కిలోలు చొప్పున భారతదేశంలో నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఇప్పటి వరకు యాజ్ అండ్ టుడే కూడా ఈ రోజు కూడా ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పేదవాళ్ళు ఇవాళ 3 పూటల ఇవాళ ముఖ్యమంత్రి గారి ఇంట్లోనో డిప్యూటీ సీఎం గారి ఇంట్లోనో ఇంకా పెద్దవాళ్ళ ఇంట్లోనో ఏ భోజనం మనం అందరం ఏ భోజనం చేస్తామో కడు పేదలైనటువంటి పేదవాళ్ళ ఇళ్లలో కూడా 3 పూటల సన్న బియ్యం ఇచ్చి భోజనం పెట్టే గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం సన్న బియ్యంతో చేపట్టిందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అటువంటి గొప్ప మనసున్నటువంటి ప్రభుత్వం పేదవాళ్ల పట్ల ఒక కమిట్మెంట్ ఉండి పేదవాళ్లను ఆదరించేటువంటి ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ రైతులకు సంబంధించి అధ్యక్ష ఇవాళ రైతులకు సంబంధించి రైతు భరోసా ద్వారా రైతాంగానికి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇవాళ రైతు భరోసా ద్వారా రైతాంగానికి 8,774 కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా మరి రైతులకు అందించినటువంటి కార్యక్రమం అధ్యక్ష. రైతులకు ఇవాళ ఎకరానికి 6,000 చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ శాసనసభ ద్వారా మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా అధ్యక్ష. ఈ నెల 22 నుంచే రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకు మరి రైతు భరోసా కార్యక్రమాన్ని అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి వాళ్ళ పూర్తి చేసినందుకు మా శాసనసభ్యులం అందరం ప్రజల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ రైతులకు